చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజుతో 6వ మండలం రూరల్ మండలం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జేఓబీసీ కూడా కంప్లీట్ అయింది. ఈ 6 మండలాల్లో బీసీ సోదరులు చూపించినటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ పైన గతంలో ఎప్పుడు లేదు. చిన్న మండలాలైనటువంటి ఆర్సీపురం ఉండొచ్చు, చిన్నగొట్టిగల్లు ఉండొచ్చు, ఎర్రవారిపాలెం ఉండొచ్చు, చంద్రగిరి ఉండొచ్చు, పాకాలు ఉండొచ్చు, రూరల్ అన్ని మండలాలు ఒక మండలం కంటే ఒక మండలం పోటీగా చేశారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకత. చంద్రబాబు నాయుడు వస్తేనే బీసీలకు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో అన్ని సభలు దిగ్విజయం జరిగింది. ఈరోజు రూరల్ కూడా మాకు ఆ విధంగానే జరిగింది. ఇక్కడ దీనికి వచ్చినటువంటి ముఖ్య నాయకులైనటువంటి స్టేట్ ఆర్గనైజేషన్ రాజన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర వణికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజు గారికి, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి మున్నత్తం గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి గారికి, అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు అందరూ కూడా కష్టపడి సక్సెస్ అయింది. వాళ్ళకు కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీ సోదరులు వివరించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సోదరులకు ఇచ్చిన ఇండ్లు కూడా పట్టాలు కూడా మంగళం కానీ, తిరుచానూరు ఏరియా కానీ, పాటిపేటలో కూడా ఇవ్వకుండా ఆయన సొంత అనుచరులకు కూడా కైవాసం చేసుకుని దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని కూడా వివరించడం జరిగింది. రేపు వస్తే ఏ దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడో మఠం ల్యాండ్స్ ఉండొచ్చు, మఠం ల్యాండ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ, అదేవిధంగా ఇసుక గ్రావాలకు సంబంధించి కూడా వాటన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి అందరికీ న్యాయం ఇచ్చేట్లు చేస్తాం. ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకందరికీ కూడా టిట్కో ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తాం. మఠానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్లో సాయినగర్ ఉండొచ్చు, లింగేష్ నగర్ ఉండొచ్చు, అవిలాల, గాంధీపురం కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్నారు. వాటన్నిటిని కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని మేనిఫెస్టోలను పెట్టి దాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఒకటి 2 సార్లు మీడియా ద్వారా చంద్రగిరి నియోజక ప్రజలకు ఒకరికే కోరుకుంటున్నా. 2 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించారు. మొదటిసారి గెలిపించినప్పుడు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచా, నాకు రూలింగ్ లేదన్నాడు. రెండోసారి గెలిచినప్పుడు రూలింగ్ ఉంది. సీఎం గారికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏ బాధ్యతలు ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మన నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే నిరుపేదలకు ఇల్లు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మఠం ల్యాండ్లో రెగ్యులరైజేషన్ కానీ, ఈ చుట్టుపక్కల పడిపోయిన బ్రిడ్జిలు కంప్లీట్ చేయటం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మఠం ల్యాండ్స్ అందరికీ రెగ్యులర్ చేయటం ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయిని నిర్మూలించవచ్చు, కానీ ఏం చేయాల, ఆయన సంపాదించుకోవాలి, నా కుటుంబం నేను బాగుండాలన్నాడు, అనుకున్నాడు తప్పించి వేరే చేయలే. మీ మీడియా ద్వారా నేను అటువంటి అవినీతి పాల్పడను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్క టిట్కో ఇల్లు కట్టిస్తా, యువతకంతా ఉద్యోగాలు తెప్పిస్తా. మన చంద్ర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఈ రూరల్ మండలానికి సంబంధించినటువంటి గ్రామాల్లో కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించాలి. దానికి తెలుగంగా వాటర్ తేవాలి. ఆ తెలుగంగా వాటర్ కూడా నేను గెలిచిన 1 ఇయర్ కంతా చేస్తానని తెలియజేసుకుంటున్నా. మరొకసారి అందరికీ ప్రజలకందరికి కూడా ఇంకా 68 రోజులు ఉంది. ఈ 68 రోజుల్లో భాస్కర్ రెడ్డి చేసిన అన్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చే మళ్ళీ కుక్కర్లు కానీ వాచ్లు కానీ ఆయన సొంత డబ్బు కాదు, బయట నుంచి ఇచ్చింది. ఆయన సుమారు 4 సంవత్సరాల్లో, అంటే 4 సంవత్సరాల 10 నెలలు 5,000 కోట్లు సంపాదించినాడు. ఆ 5,000 కోట్లు మనకు వచ్చి 10% కూడా ఖర్చు పెట్టలా. ఇది గుర్తుపెట్టి ఆ సొత్తు అంతా మన సొత్తు. ఎర్రచందనం డబ్బు కానీ, అదేవిధంగా మఠం ల్యాండ్ డబ్బు కానీ, ఇసుక డబ్బు కానీ, గ్రావెల్ డబ్బు కానీ, మటన్ వీళ్ళన్నీ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం డబ్బులో 5% ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మన డబ్బు ఇస్తా ఉన్నాడు కాబట్టి అన్నీ తీసుకోండి. రేపు ఓటుకి 5,000 ఇస్తాడు, లేదా ఓటుకి 10,000 ఇస్తాడు. తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సైకిల్ గుర్తుకి నన్ను గెలిపించాలని కూడా కోరుకుంటూ, మీడియా సోదరులకు అందరికీ ఒకే విన్నపం, మన చంద్రగిరి మండలంలో జరిగిన మీడియా సోదరులపైన భాష గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్ అయినా, మళ్ళీ దాని తర్వాత తెలుగుదేశం వచ్చిన ఎప్పుడు మీడియా సోదరులు అన్నదమ్ములాగా ఉండేవాళ్ళని తప్పి జరగల. మొన్న మాట్లాడిన భాష మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ గతంలో మీ మీడియా ద్వారానే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని పదవులు అధిరోహించాడు.